జనరల్‌గా మనకు 10,000ల్లో ఎమోఎల్ఈడీ డిస్‌ప్లేతో ఒక మొబైల్ రావడం అనేది చాలా కష్టం. కాకపోతే ఈరోజు ఈ యొక్క వీడియోలో అలాంటి ప్రాబ్లమ్స్‌లో ఎవరైనా ఫేస్ చేసిన వాళ్ళైతే అలాంటి వాళ్ళకు ఇది 100% పక్కా జెన్యూన్ వీడియో అనమాట. ఈరోజు ఈ యొక్క వీడియోలో మీ యొక్క బడ్జెట్ 10,000 కూడా కాదు, 10,000 కంటే తక్కువనే నాకు దగ్గర 9,000, 9,500 ఉన్నాయనుకున్న వాళ్ళకు బెస్ట్ 3 మొబైల్స్ అయితే చెప్పబోతున్నాను. ముఖ్యంగా ఈ యొక్క మొబైల్స్ ప్రతి ఒక్కరైతే కొనకపోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా హౌస్ హోల్డ్ పర్పస్ కోసం కావచ్చు, హౌస్ వైఫ్స్ కోసం కావచ్చు, లేకపోతే మీ దగ్గర ఉన్న చిన్న పిల్లలు కావచ్చు, ఇలాంటి వాళ్ళకి యొక్క మొబైల్స్ అయితే ఇప్పించొచ్చు. ఎందుకంటే పర్ఫార్మెన్స్ బాగా ఉంటాయి, మంచి ఎమోఎల్ఈడీ డిస్ప్లేస్ ఉంటాయి, మంచి బ్యాటరీ బ్యాకప్స్ కూడా ఉంటాయి. ముఖ్యంగా నేను చెప్పొచ్చేది ఏమంటే మీ యొక్క బడ్జెట్ అండర్ 10,000లో ఉన్న వాళ్ళైతే డెఫినెట్లీ ఈ యొక్క మొబైల్ జోలికి తప్ప వేరే మొబైల్ జోలికి పోయి మీ యొక్క టైము, మనీ ఇలాంటివి అయితే ఏమీ వేస్ట్ చేసుకోవద్దండి. అండ్ దానికంటే ముందు మీలో ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ అయితే చేయండి. ఫస్ట్ మొబైల్ జోలికి పోతే ఫస్ట్ వన్ వచ్చేసి నేను లాస్ట్ నుంచి ఫస్ట్ ర్యాంకింగ్ అయితే చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి మోటో నుంచి మోటో E13 4G మొబైల్ అనమాట. ఈ 3 మొబైల్స్ 4G మొబైల్సే. దీంట్లో మీకు 6.5 ఇంచ్ వచ్చిన హెచ్డి ప్లస్ IPS డిస్ప్లే ఉంటుంది. ఎటువంటి ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఏమీ ఉండదు. బ్యాక్ సైడ్ 13MP ప్లస్ 5MP కెమెరాస్ అయితే ఉంటాయి. యూనిసాఫ్ట్ T606 ఈ యొక్క చిప్సెట్ అయితే యూజ్ చేశారు. మీకు స్టార్టింగే 2GB ర్యామ్ నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు 4GB ర్యామ్ వరకు అయితే ఉంటుంది. 4GB 64GB అలాగే డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ కూడా ఉంటుంది అనమాట. దీని ద్వారా మీరు 2 సిమ్ కార్డులతో సహా 1 మెమరీ కార్డ్ కూడా వేసుకోవచ్చు. బ్యాటరీ బ్యాకప్ ఎక్సలెంట్, 5000 mAh బ్యాటరీ, 10 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. బేస్ వేరియంట్ మీకు 2+64 8,799 రూపీస్ అయితే ఉంటుంది. ఒకవేళ 4GB ర్యామ్ తీసుకుంటే మీకు 9,500 రూపీస్ అయితే ఉంటుంది అనమాట. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ మీకు 10K బడ్జెట్లో. లేదు ఇంకోటి దీనికంటే బెటర్ స్పెసిఫికేషన్స్ ఉండాలంటే ఇంకోటి అయితే ఉంది. ఆ యొక్క మొబైల్ రెడ్మీ నుంచి రెడ్మీ 10 అనమాట. ఇప్పుడు రెడ్మీ నోట్ 12 సిరీస్ అయితే నడుస్తున్నాయి. కాకపోతే ఇది రెడ్మీ 10 ఈ యొక్క ఇయర్లో కూడా ఉందంటే దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఇంకా బాగా ఉన్నట్టే కదా. ట్రై టు అండర్స్టాండ్. సో రెడ్మీ 10 కూడా మీకు బిలో 10K బడ్జెట్లో ఒక అద్భుతమైన స్మార్ట్ ఫోనే. దీంట్లో మీకు 6.5 ఇంచ్ వచ్చిన హెచ్డి కాదు, ఫుల్ హెచ్డి డిస్ప్లేస్ అయితే ఇస్తున్నారు. ఎల్సిడి డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేటు, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ 50 MP క్వాడ్ కెమెరా సెటప్, 8 MP ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. మీడియాటెక్ హీలియో G88 4G ప్రాసెసర్ అయితే ఇచ్చారు. మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. అలాగే 4GB ర్యామ్ ఉంటుంది, 64GB స్టోరేజ్ ఉంటుంది, ప్లస్ డెడికేటెడ్ మెమరీ స్లాట్ ఉంటుంది, 5000 mAh బ్యాటరీ, 18 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్. ఇవన్నీ మీకు 9,500 రూపీస్కే రావడం అయితే జరుగుతుంది. సో అక్కడ ఇంతకుముందు హెచ్డి ప్లస్ డిస్ప్లే చెప్పాను, ఇక్కడ ఫుల్ హెచ్డి అయితే ఉంది. అక్కడ మీకు ఇంతకుముందు 10 వాట్స్ ఇస్తే ఇక్కడ 18 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. ఇంతకుముందు చెప్పిన మొబైల్కి పర్ఫార్మెన్స్ కొంచెం ఆదరబాదరగా ఉన్న దీనికి పర్ఫార్మెన్స్ మాత్రం బీభత్సంగా అయితే ఉంటుంది అనమాట. ఇది సెకండ్ ర్యాంకింగ్లోకి అయితే వస్తుంది. తర్వాత టాప్ ఫస్ట్ మొబైల్ ఆఫ్ అండర్ 10K బడ్జెట్లో ఏమైనా ఉందా అంటే అదే మనకు మోటో నుంచి మోటో Z31. ఇది ఇంకా ఎక్సలెంట్ మొబైల్. 10,000 సెగ్మెంట్లో వన్ అండ్ ఓన్లీ మొబైల్, ఎమోఎల్ఈడీ డిస్ప్లే ఆఫర్ చేసేది. దీంట్లో మీకు 6.4 ఇంచ్ వచ్చిన ఫుల్ హెచ్డి ప్లస్ ఎమోఎల్ఈడీ డిస్ప్లే ఉంటుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ 50 MP ట్రిపుల్ కెమెరా ఇంక్లూడింగ్ 8 MP అల్ట్రా వైడ్ లెన్స్ అయితే ఇచ్చారు. 2+2 పెయిర్ అయితే ఏమీ ఇవ్వలేదు. ఫ్రంట్ సైడ్ 13 MP అయితే ఇచ్చారు. మిగతా 2 మొబైల్స్కి 5 MP 8 MP ఇస్తే దీనికి 13 MP అయితే ఇచ్చారు. మీడియాటెక్ హీలియో G85 4G ప్రాసెసర్ ఉంటుంది. 4GB 64GB ర్యామ్ వేరియంట్స్ అయితే ఉంటాయి. హైబ్రిడ్ సిమ్ కార్డ్ స్లాట్ అయితే ఇచ్చారు. ఒక సిమ్ ఒక మెమరీ లేకపోతే 2 సిమ్ కార్డ్స్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. 5000 mAh బ్యాటరీ విత్ 18 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 4+64 9,500 రూపీస్ అయితే ఉంటుంది. ఇది టాప్ ఫస్ట్ పొజిషన్లో అయితే వస్తుంది అనమాట. మీ యొక్క బడ్జెట్ 10,000 ఉన్నట్టయితే. సో మీ దగ్గర 10,000 ఉన్నట్టయితే ఈ యొక్క 3 మొబైల్స్లో ఏదైనా తీసుకోండి. మ్యాక్సిమం లాస్ట్ మొబైల్ తీసుకున్నా తీసుకోకపోయినా ఫస్ట్ 2 చెప్పిన మొబైల్స్ మాత్రం ఎక్సలెంట్ మొబైల్స్. ఈ 2 మొబైల్స్లో ఏది తీసుకున్నా సరే మీరు ఎటువంటి నష్టం అయితే ఏమీ కలగదు. సో ఓవరాల్గా చూసుకుంటే ఇది. అండ్ ఈ యొక్క మొబైల్ లింక్స్ కూడా నేను కుదిరితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అయితే బై చేయండి. ఎనీ హౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే గుడ్ అండ్ బై బై ఫర్ నౌ.